వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. నీట్ స్కామ్ మరవక ముందే అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో మరో స్కామ్ వెలుగు చూసింది. గౌహతి యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్ష పేపర్లలో మార్కులకు మార్పు చేసి ఎక్కువ మార్కులు నమోదు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు గుంజుతున్నారని వెల్లడైంది. ఒక పేపర్ లో మార్కులు పెంచడానికి 16,000, ఒక సెమిస్టర్ లోని అన్ని పేపర్లలో మార్కులు మార్పు చేసేందుకు ₹1,00,000 వసూలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఈ స్కామ్ లో ఇప్పటి వరకు 3 ప్రభుత్వ ఉద్యోగులతో సహా 10 మందిని అరెస్టు చేసినట్టు సిఐడి అస్సాం పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు విద్యార్థుల కథనం ప్రకారం గౌహతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరి కాలేజ్ కి చెందిన విద్యార్థి మార్క్ షీట్ లో తేడాపై విచారణలో ఈ స్కామ్ బయటపడింది. విద్యార్థి అజీజుల్ హక్ మార్క్ షీట్ పై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థి వాస్తవంగా పొందిన మార్కుల కన్నా మార్క్ షీట్ లో ఎక్కువ మార్కులు ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు పేర్కొంది. విచారణలో విద్యార్థి మొదటి 3, 4, 5వ సెమిస్టర్లలో మార్కుల మార్పునకు 10,000 చెల్లించినట్లు అంగీకరించాడు. డిజిటల్ క్యాంపరింగ్ తో కొంతమంది ఈ స్కామ్ కి పాల్పడుతున్నారని తేలింది. ఈ విషయం వెలుగు చూడడంతో సిఐడికి దర్యాప్తును అప్పగించారు. యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు ఈ మోసాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు తెలిపారు. యూనివర్సిటీలో ఏజెంట్లను పెట్టారని, వారు విద్యార్థులతో మాట్లాడతారని, ఎక్కువ మార్కులకు ఎక్కువ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని చెప్పారు. బార్పేట్ లో 6 కేసులు వెలుగు చూశాయని, అదే ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి ప్రధాన నిందితుడని, అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. గౌహతి విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ని థర్డ్ పార్టీకి ఆపరేటర్ కి అవుట్ సోర్స్ కింద ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీఐ లిమిటెడ్ అనేది డేటా ఎంట్రీ బాధ్యత వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అని ట్యాంపరింగ్ జరిగినట్టు ఆ వర్గాలు తెలిపాయి. తాజాగా అరెస్టు చేసిన 10వ నిందితుడు అడ్వకేట్ అని, అతనిని ఇంటరాగేట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బార్పేట, ధుబ్రీ, కామ్రూప్, నాగౌ జిల్లాల నుంచి నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ స్కామ్ లో మార్కులను కంప్యూటరైజ్డ్ చేసే సెక్షన్ కు చెందిన కిషన్ కృష్ణమూర్తి ప్రధాన నిందితుడని, అతన్ని ఇప్పటికే అరెస్టు చేశామని చెప్పారు. అతనితో పాటు అజీజుల్ హక్, ఇస్మాయిల్ హుస్సేన్, అలంగీర్ ఖాన్, మొయినుల్ హక్, హమేజుద్దీన్, అబుల్ బాసర్, అమీనుల్ ఇస్లాం, శివతోస్ మహతోను అరెస్టు చేశామని చెప్పారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సిఐడి అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కు చెందిన ఓ ఉద్యోగి ఈ స్కామ్ కు సూత్రధారి అని గౌహతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ జ్యోతి హందిక్ తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.